హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ. నిన్న నేను వీడియో చేయలేకపోయాను. అవుట్‌డోర్ షూటింగ్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడంతా కూడా విపరీతమైన బస్సుల సౌండు, గోల ఇది ఉండడం వల్ల నేను వీడియో చేయడానికి నాకు అవ్వలేదు. ఈరోజు కూడా మీకు లేట్ అవుతున్నది. ఎందుకంటే అవి మొత్తం నిన్న ఎపిసోడ్, మొన్న ఎపిసోడ్లు మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ రివ్యూ చేద్దామని చెప్పేసి నేను ప్లాన్ చేసుకొని మళ్ళీ చేశాను. కనుక ఈరోజు 2 ఎపిసోడ్లు కూడా మనం దాని మీద చిన్న డిస్కషన్ పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఫర్దర్గా కంటిన్యూగా వెళ్ళిపోదాము. ఇంకా నా షూటింగ్ పెండింగ్ ఉండడం వల్ల నేను ఇంకా షేవ్ ఉంచాల్సి వచ్చింది. మరి అనుకోవద్దు. అంతే, క్యారెక్టర్ కంటిన్యూటీ ఉంది. అయితే మనం బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. నామినేషన్ ఎపిసోడ్ కొత్తగా బాగా అంటే బిగ్ బాస్ మంచిగా ప్లాన్ చేశాడు. అన్ని సీజన్ల కన్నా ఈ సీజన్ నామినేషన్స్ అంటే ఈ ఎపిసోడ్ పర్టికులర్ ఎపిసోడ్ నామినేషన్స్ కొత్తగా ఇచ్చాడు. ఇరుగిల్లు పొరుగిల్లు వీళ్ళిద్దరి మధ్యన కూడా ఏ విధంగా నామినేషన్స్ ప్రక్రియ అనేది కొత్తగా ఎలా పెట్టాడు అనేది చూస్తే చాలా బాగుంది అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఈ వీళ్ళ వాళ్ళని 5 నామినేట్ చేయాలి, ఒకరు కంపల్సరీగా టెనెంట్స్ అయ్యి ఉండాలి. ఆ విధంగా వాళ్ళకి కూడాను ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చాడు. ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చి ఒకరిని టెనెంట్స్ నుంచి మళ్ళీ టెనెంట్స్ నుంచి నామినేట్ చేసే విధంగా ఇచ్చాడు. అంటే వాళ్ళకి ఏ విధంగా అంటే వీళ్ళు బయాసుడిగా ఒకరికే వేసేయడానికి కుదరదు, వాళ్ళు బయాసుడిగా ఒకరికే వేసేయడానికి కుదరదు. మొత్తం మిక్సప్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసి చాలా చక్కగా బాగుంది. మొత్తానికి అలాగే విధంగా మిక్సప్ చేశాడు. నామినేషన్లోకి వాళ్ళందరూ రాచారు. ఇంకా పవన్కి ఒక పవర్ అవ్వడం అంటే నువ్వు ఎవరిని సేవ్ చేస్తావని అక్కడ అసలు ట్విస్ట్ ఉంది. ఈ నామినేషన్స్గా ఏం ట్విస్ట్ కాదు, కానీ పవన్కి మాత్రం మంచి ట్విస్ట్ ఇచ్చాడు. ఎందుకంటే రీతు ద్వారా ఆయన కెప్టెన్ అయ్యాడు. అంటే ఒక నింద అయితే పడ్డాడు కెప్టెన్. రీతుకు నింద వచ్చింది. ఏ విధంగా బయాసుడిగా ఉండి నువ్వు పవన్ కెప్టెన్సీ చెయ్యాలని చెప్పి చేసేవని ఫుల్ రోస్ట్ చేసేసి తనని చేశారు. కానీ పవన్కి ఎవరిని సేవ్ చేస్తావు నువ్వు అని అంటే పవన్ శ్రీజాని సేవ్ చేశాడు. శ్రీజాని సేవ్ చేయగానే ఏమైంది, రీతుకి చిన్నగా ట్రిగర్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ విధంగా ప్లాన్ చేసుకుంటాడు మన బిగ్ బాస్. ఎక్కడ ఎవరికి ఏ పవర్ ఇస్తే ఎలా ఉపయోగిస్తాడు, దానివల్ల వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఎలా ఉంటాయి, ఫర్దర్గా ఎపిసోడ్ ఎంత ఇంట్రెస్టెడ్గా నడుస్తుంది అనేది ఆయన బాగానే ప్లాన్ చేశాడు. బాగుంది. అందుకే రీతు ట్రిగ్గర్కి కూడా మళ్ళీ ఆ సంజన గారు అడగడం, ఆమె మళ్ళీ గుచ్చి తీసుకెళ్ళడం ఇవన్నీ కూడాను జరిగాయి నిన్నటి ఎపిసోడ్లోనే మాత్రం. అలాగే నామినేషన్ ఎపిసోడ్ తర్వాత కంటిన్యూ ప్రాసెస్లో కూడా నిన్నటి ఎపిసోడ్ కూడా కొద్దిగా దీనిగా ఉంది. అయితే నిన్నటి ఎపిసోడ్లోని ఒక డ్రామా, కాఫీ పంపడం, కాఫీ నువ్వు తీసుకోవాలనుకుంటే సంజనాని ఎంటర్టైన్ చేయాలని చెప్పి తనూజ గారికి ఆప్షన్ ఇవ్వడం, తనూజ గారేమో అలగడం, ఇవన్నీ కొద్దిగా డ్రామా బాగా నడిచింది. ఇమానియల్ వచ్చేసి సుమన్ శెట్టి గారు బాగా యాక్ట్ చేశారు. సుమన్ శెట్టి గారు తనూజ కాంబినేషన్స్తోనే ఆ ప్లే కూడా బాగుంటుంది, చాలా చక్కగా నడిచింది. ఈ విధంగా మొత్తం మొన్నటి ఎపిసోడ్ కానీ నిన్నటి ఎపిసోడ్ కానీ కొద్దిగా బాగుంది. నిన్నటి ఎపిసోడ్ చూడడానికి కూడా అయితే బాగుంది. మొన్నంతా కూడాను నామినేషన్స్ ఎలాగా కాంట్రవర్షియల్గా అటు ఇటు ఉంటాయి కాబట్టి మరి అది ఎలాగా చూస్తారు. కానీ నిన్నటి ఎపిసోడ్ పర్టికులర్గా అయితే ఏంటంటే తనూజ గారు సుమన్ గారి తాలూకా డ్రమటైజ్ అయితే ఏదైతే ఉందో ఆ డ్రామాని కొద్దిగా పండించి కామెడీ వేలో తీసుకుని వెళ్ళి మొత్తానికి సాటిస్ఫాక్షన్ చేసుకుని ముందుకెళ్ళారు. అందులో తనూజ గారు చాలా క్యూట్గా ఇమానియల్ మీద అలగడం, ఇమానియల్ ఏమో అదేంటిది నేను ఏ పాపం ఎరుగును, నా మీద ఏంటికి ఈ అలకలు ఇవిను, అవతలేమో పవన్ కళ్యాణ్ తాలూకా పులిహార కబుర్లు ఏ విధంగా ఉన్నాయి, పవన్ కళ్యాణ్కి కలపడానికి కోసం అనేది ట్రై చేసి అతను తీసుకెళ్ళి అక్కడ కామెడీ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి నా దగ్గరికి వచ్చిందని ఇమానియల్ ఇదంతా కూడాను ఒక చిన్న డ్రామా ఒకటి నడిచి కొద్దిగా బాగానే తీసుకెళ్ళారు. ఎపిసోడ్ మొత్తం కూడాను ఈ విధంగా నడిచింది. అదేవిధంగా మనం ఇంకా చూసుకుంటుంటే రీతు మీద బయట ఒక కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ఆ బయట కాంట్రవర్సీకి ఈ వారం ప్లే ఏ విధంగా ఉంది, అసలు ఈ వారం చాలా బిగ్గెస్ట్ ఎపిసోడ్గా మారబోతుందేమో. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వస్తాయని లీకులు అందుతున్నాయి కదా. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా రావచ్చు. ఒక 5 వస్తారేమో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. వాటికి కూడాను ప్లస్ అగ్ని పరీక్షలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి వాళ్ళ నుంచి కూడా తీసుకోవాలని బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్టుగా కొద్దిగా తెలుస్తూ ఉంది. ఆ విధంగా కూడా రావచ్చు. ఈ ఆదివారం అయితే మాత్రం అదిరిపోతుంది. ఎందుకంటే
డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అని కూడా అంటున్నారు. డబుల్ ఎలిమినేషన్ అయితే డబుల్ ధమాకా అయితే ఇంకా అది ఒక వేరే రేంజ్లో ఉంటుంది. ఇంకా ఈ ఆదివారం మాత్రం సాటర్డే సండే ఎపిసోడ్స్ 2 కూడా అదిరిపోతున్నాయి. ఎందుకంటే దసరా ఇవి ఉన్నాయి కదా, అది గురించి బాగా చేస్తారు ఈ 2 ఎపిసోడ్స్ కూడాను. చాలా ఎక్స్పెక్టేషన్స్. ఈ ఓటింగ్ సెక్షన్ కూడా ఈ వారం చూసుకుంటే ఓటింగ్ సెక్షన్ కూడా చాలా బాగా వెళ్తుంది. ఫ్లోరా గారికి అయితే మామూలుగా పడడం లేదు, ఓట్లు బాగా పడుతున్నాయి. ఎందుకంటే తనూజ గారు కానీ భరణి గారు కానీ సుమన్ శెట్టి గారు కానీ ఇమానియల్ కానీ లేరు. వాళ్ళ తాలూకు అభిమానులందరూ కూడాను ఏ విధంగా ఫ్లోరా గారికి ఓట్లు వేస్తున్నారు. ఇలా ఓటు సెక్షన్ కూడా బాగుంది. మీరు కూడా మీ తాలూకా కంటెస్టెంట్లకి, అంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకి మీరు ఓట్లు చేయండి. ఇంకా అయితే ఇంకా ఓటర్లు కూడా తెలివైన అయిపోయారు. ఎవరిని పంపించేయాలి అనుకుంటే ఎవరికి ఓట్లు వేస్తే ఎవరు వెళ్ళిపోతారు అనేది ఓటు చేస్తారు. ఆ విధంగా ఫ్లోరా గారు ఈ వారం చెప్పాను కదా నేను ముందే, ఈ వారంగా సేవ్ అయిపోతారు, గ్యారంటీ సేవ్ అయిపోతారని. అలాగే ఫ్లోరా గారు సేవ్ అయిపోతారు. ఈ వారం ఎవరు వెళ్ళిపోతారో బాగా చూడాలి. కానీ ఈ వారం మాత్రం మంచి ఎపిసోడ్ రాబోతున్నాయి సాటర్డే సండే. అందరూ కూడా చూడండి. నా తాలూకా రివ్యూలను కూడా చూడండి. చూస్తూ కామెంట్ చేయండి. నాకు ఎంత కామెంట్ చేసి అన్ని లైక్లు చేస్తే అంత రీచ్ ఉంటుంది, చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం ఎపిసోడ్ రివ్యూస్ మనం చెప్పుకుంటూ ఈ రకంగా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా మీరు కూడాను నన్ను ఆశీర్వదిస్తారు, మరి కొద్దిగా ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. మన ఛానల్ పేరు ఎన్ఆర్కే టాక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడాను నా ఛానల్ని ఆశీర్వదిస్తారని మనందరికీ కూడాను నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ రాధాకృష్ణ, ఎన్ఆర్కే టాక్స్.